నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనాథ విద్యార్థులకు దసరా కానుక, కొత్త బట్టలు, నిత్యావసర సరుకులు అందజేసిన కిసాన్ బంధు. ప్రపంచంలోనే పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణలోనే. బతుకమ్మ చీరల పంపిణీలో బోధ్ ఎమ్మెల్యే బాపురావు. ఘనంగా బండారు చంద్రమౌళీశ్వరరావు శత జయంతి. హాజరైన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపలేని నరేందర్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. చీరల పంపిణీలో ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం టేకులగోడ్ గ్రామంలో తల్లిదండ్రులు శాశ్వతంగా కోల్పోయి అనాథలైన ఒకే కుటుంబంలోని 4 చిన్నారులకు కిసాన్ బంధు సంస్థ చేయూతను అందిస్తోంది. ఇందులో భాగంగా దసరా పండుగ సంతోషాన్ని పంచేందుకు ఈ అనాథ విద్యార్థులకు సంస్థ ప్రతినిధులు సతీష్, స్నేహ, ప్రబోధ్, వరుణ్ కొత్త బట్టలు, సరుకులు ఉచితంగా అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. సహాయాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, ఎంఈఓ రామ్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కొడంగల్ మండలం టేకులకోడ్ గ్రామానికి చెందిన మ్యాతరి శ్యామప్ప, ఎల్లమ్మ దంపతుల చనిపోవడంతో 4 పిల్లలు అనాథలయ్యారు. ఈ కిసాన్ బంధు మిత్రులైనటువంటి మరి వరుణ్ ప్రబోధ్ గారు కానీ, తర్వాత సతీష్ నేయాల్ కానీ, తెలంగాణ విద్యావంతుల వేదిక కానీ ఇస్తున్నది ఎందుకంటే మీరు మంచిగా చదువుకోవాలి. మరి సమాజంలో మాకు తల్లిదండ్రులు లేదనే ఫీలింగ్ మీకు కలగకూడదు. సమాజం అంతా మీకు అండగా ఉంటుంది. గౌరవ ఎంఈఓ గారు ఎప్పటికి చెప్తా ఉన్నారు, మీకు నేను అండగా ఉన్నాను, మీ చదువు కొరకు నేను 6 నిమిషాలుగా నేను ఆలోచిస్తూ ఉంటానని చెప్తా ఉన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పటి కూడా వాళ్ళు ఎంబడి ఉన్నది. ఈ రోజు కూడా ఆ పిల్లలు కోరకముందే మనంగానే ఈ పండుగను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఏదో చేయాలి, లేకపోతే ఇబ్బందులు గురవుతారు, మానసికంగా వాళ్ళు కృంగిపోతే వాళ్ళ అభివృద్ధి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన చేసి ఈరోజు వారికి చిన్న బట్టలు కానీ మరి కిరాణా వస్తువు కానీ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే పువ్వులను పూజించే సంస్కృతి సాంప్రదాయం తెలంగాణలోనే ఉందని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. పండుగ సంబరాల్లో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ, అన్నదమ్ములే ఆదరించని ఈ రోజుల్లో ఒక పెద్దన్నలా ప్రేమ ఆప్యాయతలతో తన అక్క చెల్లెలకు చిరు కానుకగా చీరలను పంపడం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. ఏనాడు చిన్న రాష్ట్రాలు ఏర్పడతాయో ఆ రోజు అభివృద్ధి మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది, అభివృద్ధి మన కళ్ళ మూట కనపడుతుంది. అటువంటి రోజులు తప్పకుండా రావాలంటే మరి పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడాలి. అదే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ వస్తే తప్ప న్యాయం జరగదు, 60 సంవత్సరాలు దగాబడ్డ ఈ ప్రాంతం, అన్యాయానికి గురి అయిన ఈ ప్రాంతం, అన్యాయానికి గురి అయిన ఈ ప్రజలు, మరి వీరికి న్యాయం దొరకాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలి. తెలంగాణ వస్తే తప్ప అభివృద్ధి జరగదనే విశ్వాసంతో, ఆలోచనతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజల్లో ఈ ఒక చైతన్యాన్ని, ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చి తప్పకుండా తెలంగాణ రావాలి, తెలంగాణ నినాదం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరం కొట్లాడి సాధించినాం. వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో బండారు చంద్రమౌళీశ్వరరావు శత జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపలేని నరేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని నాటి రజాకార్లపై పోరాడిన బండారు సేవలను కీర్తించారు. ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బండారు ఉమామహేశ్వరరావు, బండారు ధవళేశ్వరరావు, ట్రస్ట్ అధ్యక్షుడు చామర్తి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రఖ్యాత సాహితీవేత్త గన్నమరాజు గిరిజా మనోహర్ బాబును ఘనంగా సన్మానించారు. అనేక మంది సాహిత్య మిత్రులు కార్యక్రమంలో తర్వాత సభాధ్యక్షులు సన్మానం చేసినందుకు, నాకు పురస్కారం ప్రజెంట్ చేసినందుకు, జీవిత సాఫల్య పురస్కారం అన్నారు. చేసిన వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు ఎన్నో ఇట్లాంటి పురస్కారాలు లభించాయి. మన హైదరాబాద్లో రెడ్డి అని, రే నరసింహారెడ్డి అని మేమందరం కూడా రచయిత.
కానీ కృష్ణమాచారి గారి రచనలు ఇవన్నీ చాలా మంది దాశరథి రంగాచార్య గారు, దాశరథి కృష్ణమాచార్య గారు ప్రగతి పత్రికలో అనేక మంది దానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి 18 మన ఈ చంద్రమౌళీశ్వరరావు గారు నచ్చాయి. సో ఆ గొప్ప 4-5 నవలలు ముఖ్యంగా ఆయన వరంగల్ ధ్రువంతే రాజా ధ్రువంతే వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చ అగ్నిశ్చ తర్వాత 3 రోజుల కార్యక్రమంలో, జాతీయ సమైక్యత కార్యక్రమంలో దేశపేటలో వరంగల్ జిల్లా కలెక్టర్ గారు గోపి గారు, నేను స్వయంగా ఉన్నాం. రమారమిగా 15,000 మంది ప్రజల మధ్యలో జాతీయ సమైక్యతను చాటుకునే కార్యక్రమంలో ఆ రోజు గొప్పగా చెప్పాం. బండారు చంద్రమౌళీశ్వరరావు గారు, ఎడ్గాల మధుసూదన్ గారు, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొగిలయ్య గారు, బత్తిని మొగిలయ్య గౌడ్ గారు, వారందరి గురించి కూడా ఆ రోజు స్మరించుకోవడం జరిగింది. ఆ రోజు ఇటుకాల మధుసూదన్ గారి ఇంటికి కూడా వెళ్ళి వారి యొక్క పుత్రుడిని కూడా కలిసి ఆ రోజు వారి కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పి, వారి తండ్రి గారు చేసిన త్యాగాలకు ఫలితమే ఈరోజు ఒక ఆర్ఈసీ కానీ, ఒక కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ, ఒక కాకతీయ యూనివర్సిటీ కానీ ఈరోజు మనకు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతున్నదని వారిని సన్మానించడం జరిగింది. ఈ యొక్క మహోత్సవం సందర్భంగా కూడా వారి కుటుంబానికి నిజంగా కూడా ఈరోజు చంద్రమౌళీశ్వరరావు గారు కట్టడాలు కట్టకుండా కానీ ఒక నీతి నిజాయితీనే కట్టడం ఈ ప్రాంతంలో. ఆడపడుచులకు బతుకమ్మ కానుకలను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆడపడుచులకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ పండుగను నీరుగార్చారని అన్నారు. స్వరాష్ట్రంలో పేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దని తెలిపారు. విట్టోలి నుంచి అంజలి, బ్రహ్మణగాం నుంచి ఎస్ విజయ, ఇక్కడ కావద్దే బాబు నువ్వు మీరు అటు నిలబడి నెక్స్ట్ వర్తాల నుండి నవనీత సారీ 80 నుంచి మధ్యకాల ముదల్ రండి క్లాస్ కమల అయిపోయిందా క్లాస్ సందర్భంగా బతుకమ్మ పండుగ సందర్భంగా మరి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం గత 3 రోజుల నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఈ రోజున మన అల్లూరు ప్రజా పరిషత్ అధ్యక్షులు ఆయుష పురస్కారం గారి అధ్యక్షతన ఈ సమావేశం మన ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథులుగా బతుకమ్మ వేడుకలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే సుమారు మొత్తం రాష్ట్రంలో 1 కోటి సందర్భంగా బతుకమ్మ పండుగ సందర్భంగా మరి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం గత 3 రోజుల నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఈ రోజున మన అల్లూరు ప్రజా పరిషత్ అధ్యక్షులు ఆయుష పురస్కారం గారి అధ్యక్షతన ఈ సమావేశం మన ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథులుగా
బతుకమ్మ వేడుకలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే సుమారు మొత్తం రాష్ట్రంలో 1 కోటి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ఏడాదికోసారి తెలంగాణలో వచ్చే మొదటి పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. తమ పాఠశాలలో బాలికలతో కలిసి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా రేపు ఎంగిలిపూల బతుకమ్మ జరుగుతుంది, కానీ రేపటి నుండి దసరా సెలవులు ప్రారంభమవుతున్నందున ఈరోజు పాఠశాలలో చాలా వైభవంగా బతుకమ్మల్ని పేర్చి పిల్లలందరూ అందమైనటువంటి పువ్వులతోటి, రకరకాల పువ్వులతో బతుకమ్మల్ని పేర్చి తెలంగాణ సంస్కృతి సంప్రదాయమైనటువంటి ఈ దసరా వేడుకలకు ఆరంభము అనేటువంటిది పలకడం జరిగింది. బతుకమ్మ సెలబ్రేషన్లో పిల్లలందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటున్నారు. చాలా కన్నుల పండుగగా ఉంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలపూర్ గ్రామంలో సర్పంచ్ కమ్లిబై పెంటయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీతో గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్కు శంకుస్థాపన చేశారు. గ్రామస్తుల సర్పంచ్, వార్డు మెంబర్ సమక్షంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఈరోజు మా సంతోషమైన రోజుగా మేము భావిస్తున్నాం. మా గ్రామ పంచాయతీ వాళ్ళ అందరి సహకారంతో, యువ నాయకులు, వార్డు మెంబర్లు, లీడర్స్ అందరి సహకారంతో ఈరోజు గ్రామ అభివృద్ధికి అందరూ తోడ్పాటు ఇవ్వడం వల్ల ఈరోజు సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ చాలా పూడూరు మండలంలోనే అత్యధిక ముందుకు దూసుకుపోతున్న గ్రామ పంచాయతీలో మేము నంబర్ 1గా ఉన్నామని 100%గా చెప్పగలుగుతున్నాం. ఇది నేను ఒక్కరిని సర్పంచ్ ఆధ్వర్యంలో నేను ఒక్కని చేసింది కాదు. మా ఉన్న ఈ కార్యకర్తలు కానీ, ఈ గ్రామస్తులు కానీ ఎందరో అందరి సహకారం వల్ల, ట్యాక్సుల వల్ల ఈ ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మేము సర్పంచ్గా గెలవక ముందు ఒక తిరుమలపూర్కి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఊరికి ప్రతి ఒక్కరి ఇంటి ముందర పెళ్లి కానీ, చిన్న ఫంక్షన్ కానీ ఏది జరిగినా ఇబ్బంది ఉంది, ఒక చిన్న దావత్ చేసుకుంటే కూడా ఇబ్బంది ఉంది అనే కారణంతో గెలవక ముందు హామీ ఒక మినీ ఫంక్షన్ హాల్ కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా అందరి సహకారంతో మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మాకు గుణంగా గర్వంగా ఉంది. ఈరోజు స్టార్ట్ చేసి గత 6 నెలల్లో బైసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని విశ్రాంతి భవనంలో ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా సతీష్, కోశాధికారిగా వెంకట్, ఉపాధ్యక్షులుగా విజయ్, ఇస్మాయిల్, సహాయ కార్యదర్శిగా రాజేశ్వర్, విలాస్, పిఆర్ఓగా శ్రీకాంత్, గౌరవ సలహా సభ్యులుగా బషీర్ను ఎన్నుకున్నారు. ఇంకో వాళ్ళు ఉన్నారు, అడుగు. ఇంకో భయ్యా తుమ్మి చేవి ఈరోజు బైసా డివిజన్ సంబంధించి ఎలక్ట్రానిక్ సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకున్నటువంటి ఈ కార్యవర్గ సభ్యులకు మా మీడియా మిత్రులు, సహోదరులు అందరూ కలిసి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ అధ్యక్షునిగా రామకృష్ణను, ప్రధాన కార్యదర్శిగా నన్ను, అలాగే కోశాధికారిగా వెంకట్ను ఎన్నుకొని మిగతా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. అందులో గౌరవ అధ్యక్షులుగా బషీర్ భాయ్ గారు కూడా ఉన్నారు. అయితే ఏదైతే సంబంధించి మీడియాకు సంబంధించి, మీడియా ప్రతినిధులకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదున్నా కూడా ప్రతిదీ ఏదైనా చెప్పుకోవడం. ఎందుకంటే ప్రతి 10 మందిలో సమస్యలు ఉన్నా కూడా మీడియా ద్వారా తెలిసేది. కానీ మీడియా ప్రతినిధులకు సమస్యలు ఏదొచ్చినా కూడా రేపటి నాడు అవి పరిష్కారం ఇచ్చేటి కావు. అందుకే మాకు సంబంధించి మా బైసా డివిజన్ సంబంధించి మీడియా మిత్రులందరం గత కొన్నేళ్లుగా వస్తున్న ఈ కార్యవర్గాన్ని కొనసాగిస్తూ అందులో భాగంగానే ఈ రోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము. కాబట్టి ఈ నూతన వర్గంలో ఎన్నుకున్నందుకు మా మీద నమ్మకంపై ఉంచి మమ్మల్ని ఇంకా ముందుకు మంచిగా పనిచేయాలని చెప్పేసి మా బాధ్యత ఇంకా పెరిగిందని ఆలోచిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండల బామ్లా నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ రాజు నాయక్ అధ్యక్షతన చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో బామ్లా నాయక్ తండా గ్రామ పరిధిలో మహిళలకు చీరలను అందజేశారు.
కళ్యాణి ఓకే బాణత్ లక్ష్మి मुख्य राजेश्वरी इसला ज्योति पुणेबाई इसला चिन्नी इसला राजेश्वरी అయిపోయిందా తెలంగాణ సాంప్రదాయాలను ఆచారాలను చాటి చెప్పేది బతుకమ్మ పండుగ అని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీకి సంకల్పించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా పంపిణీ చేస్తున్న మాదిరిగా మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా జిల్ రామగుండం కార్పొరేషన్ 32, 33 డివిజన్లో చీరల పంపిణీ ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప మనసుతో ఆలోచన చేసి వృద్ధులైన తర్వాత వాళ్ళందరూ కూడా ఆత్మ గౌరవంతో గౌరవప్రదంగా జీవించాలి. ఒకరి ముందు చిన్నగా కాకూడదు. వయసు పెరిగిన తర్వాత కాళ్ళు చేతులు పనిచేయకపోయినప్పుడు, చేతిలో డబ్బు లేనప్పుడు, కొడుకో బిడ్డలో వాళ్ళని చులకనగా చూడకూడదు. వాళ్ళకు తప్పకుండా ఒక గౌరవప్రదంగా ఉంచాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ఇంకా గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం ప్రతి సందర్భంలో కూడా బలపరచాలి. దసరా సందర్భంగా మీ ఇంటికి రేపటి నుండి చీర పంపిణీ కూడా రేపు మన డీలర్ అందరికీ ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బీజేపీ పట్టణ కమిటీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో మొక్కలు నాటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుల జయంతి కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జననం వ్యవస్థాపకులు క్రమశిక్షణ ప్రతిజ్ఞకు ఆదర్శంగా నిలిచిన పండిత్ జీవిత చరిత్ర ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలలో సందర్భంగా ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి కార్యక్రమము నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వార్డ్ నంబర్ 7లో మొక్కలు నాటి ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ ఒక భారతీయ జనసంఘ్ పార్టీని వ్యవస్థాపన చేసి మనకు భారతీయ జనతా పార్టీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అంటే భారతీయ జనసంఘ్ నుంచి మనము భారతీయ జనతా పార్టీగా మారిన ఈ మన ముఖ్య
వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ గారు. చాలా సముద్రం లాంటి మనస్తత్వం, లోతైన మనస్తత్వం గల, మృదువైన ఎన్నో తత్వాలు నేర్చిన ఒక మంచి వ్యక్తిత్వం గల మన పండిత్ దీన్ దయాళ్ గారు హఠాత్తుగా ఒక రైల్వే స్టేషన్ దగ్గర చనిపోయి మనకు దొరకడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకు తెలుసు పండిత్ దీన్ దయాళ్ అంటే భారతీయ జనతా పార్టీ యొక్క క్రమశిక్షణ, ప్రతిజ్ఞకు మారుపేరు అని చెప్పుకుంటాము. పండిత్ దీన్ దయాళ్ యొక్క ఆశయాలను ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు నెరవేర్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని భారతీయ జనతా పార్టీ బైంసా పట్టణ కమిటీ తరపున వాళ్ళ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం. పండిత్ దీన్ దయాళ్ జీ అమర్ హై, పండిత్ దీన్ దయాళ్ జీ అమర్ హై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనాథ విద్యార్థులకు దసరా కానుక, కొత్త బట్టలు, నిత్యావసర సరుకులు అందజేసిన కిసాన్ బంధు. ప్రపంచంలోనే పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణలోనే. బతుకమ్మ చీరల పంపిణీలో బోధ్ ఎమ్మెల్యే బాపురావు. ఘనంగా బండారు చంద్రమౌళీశ్వరరావు శత జయంతి. హాజరైన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపలేని నరేందర్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. చీరల పంపిణీలో ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.